మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీకు స్తోత్రం. మీ అమూల్యమైన మాటలు ప్రతి బిడ్డ హృదయంలో నాటండి. ప్రతి బిడ్డ ఫలించి మిమ్మల్ని స్తుతించినట్లు, నీ రాకడలో ఎదుర్కొన్నట్లు ప్రతి బిడ్డను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం. ఈ దీనుని అనుకుని నన్ను పూర్తిగా మరుగు చేసి మీరే మహిమ పొందండి. ప్రతి బిడ్డలు మీ వాక్యాన్ని విని గ్రహించి మరి ఈ లోకంలో అనేకులను వెలిగిస్తూ వారు వెలుగుతూ మీ రాజ్య సువార్తను ప్రకటించడానికి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా, దయచేసి బ్రదర్ గారు కూడా వినండి. నేను రాత్రి ఒక వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుంటున్నా, సిద్ధపడ్డామని. అయితే ఈరోజు ఏంటి తెలుసా? మదర్స్ డే. ఈరోజు తల్లుల దినోత్సవం. నువ్వు ఎలాంటి తల్లివి ఇవాళ నేను చెప్పే అంశం, నువ్వు ఎలాంటి తల్లివి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. సామెతల గ్రంథం దయచేసి చూసుకోండి. బైబిల్లో 22వ అధ్యాయం 6వ వచనం మీరందరూ చూస్తే అందరం పరిశీలిద్దాం. చూడండి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇది ఎవరు నేర్పాలి? తల్లి నేర్పాలి, తండ్రి నేర్పాలి. చర్చిలోకి వస్తే ఫాస్టర్ లేదా ఫాదర్ చెప్పాలి. కానీ ఈరోజు మనం ఏం చెప్తున్నాం? బైబిల్ ఏం చెప్తుంది? వాడు నడవలసిన త్రోవానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇలా పాస్టర్ పిల్లలే చెడిపోతాను, ఆశ్చర్యం ఏమి లేదు. పాస్టర్ బిడ్డలు చెడిపోతాను ఎందుకు? విశ్వాస పిల్లలు చెడిపోతాను ఎందుకు? నడిపింపు లేదు, క్రమం లేదు, దేవుని భయము, భక్తి, విశ్వాసం లేదు. అయితే ఇవాళ నేను చెప్పే అంశం మీకు అర్థం కావాలి. నువ్వు ఎలాంటి తల్లివి? పిల్లలు కన్నా తల్లులారా, నువ్వు ఎలాంటి తల్లివో వాక్యం నుంచి నిన్ను నువ్వు పరిశీలించుకో. ఒక టెస్టర్ బట్టి కరెంటు ఉందో లేదో ఓల్డ్లో టెస్టర్ పెడితే మనకు తెలుస్తుంది ఉన్నది లేనిది. ఇవాళ చాలా మంది నా బిడ్డ చెడిపోయింది, నా కొడుకు చెడిపోయిందంటే ఎందుకు చెడిపోతారు? బైబిల్ ఏం చెప్తుంది? బాలుడు నడవలసిన త్రోవకి నేర్పాలి, వాడు పెద్దవాడైనా కూడా దాని నుంచి తొలగిపోడు. మనకు మంచి డిసిప్లిన్, క్రమశిక్షణ, భక్తి భావాలతోటి తల్లి పెంచాలి. ఇలా నా కొడుకు ఇంటలేదు అంటే నువ్వే కారణం. ఒకసారి చూడండి, నేను షార్ట్గా చెప్తున్నా. ప్రార్థించే తల్లి ఈమె ఎవరు? హన్నా. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21 నుంచి 20 వరకు చక్కగా వ్రాయబడ్డది. ప్రార్థించే తల్లి హన్నా. నాకు ఒక కొడుకు కావాలని ప్రార్థించింది. షార్ట్గా చెప్పుకుంటూ పోతున్నా. నాకు ఒక కొడుకు కావాలని కొడుకు కొరకు ప్రార్థించింది. ఇప్పుడు ప్రార్థించే తల్లులు ఉన్నారా ఇక్కడ? ఉంటే సంతోషం, లేకపోతే ఈ వాక్యాన్ని బట్టి నేర్చుకోండి. దేవా, నాకు ఒక మగ పిల్లగాన్ని దయచేయి. ఒకవేళ నువ్వు మగ పిల్లగాన్ని ఇస్తే నీకే ప్రతిష్ఠిస్తా. పాలు మరవగానే దేవాలయాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. దేవుడికి ప్రతిష్ఠించిన తల్లి అన్న. నీకు పిల్లలు పుట్టాలనే సంతోషం, అన్ని కార్యక్రమాలు చేస్తారు, పెంచుతారు. కానీ డిసిప్లిన్, డివోషన్లు పెంచారు. ఈ అన్న అయితే పాలు మరవగానే, చిన్న పిల్లోడు పాలు మరవగానే తీసుకుపోయి ఎల్లి దగ్గర ఉంచింది. ఆ చిన్నప్పుడే దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు అని పిలిచిండు. మీ పిల్లలు భయములో, భక్తిలో మీరు పెంచితే దేవుడు నిజంగా మాట్లాడతాడు. నేను మీకు చెప్తున్నా కదా, ఇవాళ నా బిడ్డ వింటలేదు, నా కొడుకు వింటలేదంటే 100% మీరే వాళ్ళని పెంచలే. కనడమే మీ బాధ్యత అనుకున్నారు కానీ పెంచలే.
ఈ అన్న అయితే దేవుని సన్నిధికి తీసుకుపోయింది. ఎవరిని? సమూయేలును. ఆ యొక్క ఏలికి అప్పచెప్పింది. దేవుడు పిలిచే పిలుపు సమూయేలు గ్రహించకపోతే ఆ ఏలి అక్కడున్న పాస్టర్ ఏం చెప్పిండు? అయ్యా, మళ్ళీ నిన్ను ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వని చెప్పిండు. అంటే దేవుని విషయాలు చిన్నప్పుడే సమూయేలుకు నేర్పాడు పాస్టర్. మందిరంలో నేనేమన్నా తప్పు చెప్పినా నన్ను విమర్శించండి, మీ పిల్లలు ఇలా చెడిపోతున్నారంటే మీరే బాధ్యులు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, 3 సార్లు దేవుడు పిలిచిన, అయ్యా పిలిచిన వాళ్ళు సమయం వెళ్ళిపోయాడు. కానీ 4వసారి నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞయమనగానే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిండు. ఏమని ఇచ్చింది తెలుసా? ఏవి కుమారులు చెడిపోయిండు, వ్యభిచారులు, సంఘానికి వచ్చే స్త్రీలతోటి పాపం చేసిండు, వారిని నేను మొత్తి పడేస్తున్న సమయం చెప్పు అని చెప్పిండు. చిన్న సమయం కూడా చెప్తే ఏదికి ఎంత కోపం వస్తుంది కాదా? నేను ఉన్న కాడికి మాట్లాడినప్పుడు కొంతమందికి మాటలు నచ్చాయి. అక్క నువ్వు తప్పు చేస్తున్నావు, చెల్లె నువ్వు తప్పు చేస్తున్నావు, తమ్ముడు తాగకు రా అని చెప్తే నువ్వేది అన్న డబ్బులు ఇస్తావన్నంత పండ్లు గురికి, అంత స్టెఫెన్ మీద పండ్లు గురికి రాళ్ళకు కొట్టి చంపింది కదా, అంత కోపం వస్తుంది. మీరు ఏమన్నా అనుకోండి, కానీ మీ పిల్లలను ప్రభు యొక్క బోధలోను, శిక్షల్లోను, క్రమశిక్షల్లోను పెంచండి. అప్పుడు వారు పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోరు. ఈ సమయాలు చెప్పిండు, అయ్యా దేవుడు మొత్తుండు అని చెప్పినప్పుడు భయం లేకపోతే చెప్పిండు. దేవుడు చెప్పినాక ఇంకేంటి? అందుకే నేను మీకు అన్నా గురించి షార్ట్ చెప్తున్నా. ప్రభు యొక్క బోధనలు పెంచింది, ప్రార్థనలు పెంచింది, మందిరంలో ఉంచింది, ప్రతిష్ఠించింది దేవునికి. నీ పిల్లలకు ఆ భయం ఉన్నదా? ఇలా ఆదివారం అంటే గుడికే రారు, నువ్వు ఒకదాన్ని వచ్చి కూర్చుంటావు, నువ్వు ఒక్కరిని వచ్చి కూర్చుంటావు. తండ్రి అయినా తల్లి అయినా పిల్లలను పెంచే బాధ్యత మీదా కాదా? చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడైనా తెలుసుకోండి, మన ఆశలు అన్ని గతించిపోతున్నాయి, నీడలాగా దినాలని దొరికిపోతున్నాయి. ఈ రక్షణ మార్గంలో ప్రభువు తెలుసుకుని దేవుని రాజ్యానికి వారసులు కావాలి. ఇది 70 ఏళ్ల యాత్రే. ఆ తల్లి ప్రార్థించింది, పెంచింది, ప్రతిష్ఠించింది, దేవుని సేవలో నడిపించింది. ఆయన ఒక ప్రవక్తగా మారిపోయింది. ఎవరు? సమూయేలు. ఇశ్రాయేలు ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించాడు. నేను మీకు చెప్తున్నా, భక్తి మన జీవితాన్ని ఎప్పుడూ చెడగొట్టదు. పాపం చేస్తేనే ఇమ్మీడియట్లీ మనం పాడైపోతాం. కానీ భక్తిగా ఉన్న జీవితాలు ఏ రోజు కూడా పాడైపోవు. ఇంకొకటి ఆయన దగ్గరకు తీసుకుపోతా. మార్క్స్ వార్తలు రాయబడ్డది 6వ అధ్యాయం 21 నుంచి 28 వరకు. నేను షార్ట్గా చెప్పేస్తున్నా, ఇప్పుడు ఇంకా అంత డీప్గా పోతలేను. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 21 నుంచి 28 వరకు. అయితే తగిన దినం ఒకటి వచ్చింది. ఎట్లనగా, ఏ రోజు తన బర్త్డే మీరు అందరు కూడా చేసుకుంటారు కదా, కేక్ కటింగ్లు. ఏ రోజు కూడా చేసుకున్నాడు. ఆ రోజు విందు చేసిండు. మీరు గమనించాలి, బర్త్డే చేసుకునే వాళ్ళు పిల్లలకు సంతోషమే బర్త్డే చేయడం. కానీ ఇక్కడ మీరు ఏ రోజు బర్త్డేకి నేను చెప్తున్నా ఎట్లా చేసిండంటే విందు చేసిండు. విందు చేయడమే కాదు, షార్ట్గా చెప్పేస్తున్నా, దేశంలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచిండు, పెద్ద విందు చేసిండు. ఆ విందులో ఈయన బిడ్డ డాన్స్ చేసింది. ఏ రోజు బిడ్డ డాన్స్ చేసినప్పుడు ఆయన ఏం చేసిండంటే, బిడ్డ నీకేం కావాలో కోరుకో. మందిని చూసినాక ఈయన రాదు కదా, రాజు నోట్లకెళ్ళి ఏం మాట్లాడతారు, నేను నెరవేర్చాలి. ఈ బిడ్డ నా రాజ్యంలో సగమైన ఇస్తాను, నీకేం కావాలో కోరుకో. అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా డాన్స్ చేసినావు, ఎంత అందంగా చేసినావు అని మెచ్చుకున్నాను. మెచ్చుకునే వరకు ఈ అమ్మాయికి 6 ఏళ్ళు ఉన్న దాదాపు చిన్న ఏళ్ళు ఉన్న అమ్మాయికి ఏం చేస్తుంది, ఉరికిపోయి మమ్మీ డాడీ ఏదైనా ఇస్తానన్నా నాకు ఏం కావాలంటే తల్లి ఏం నేర్పింది తెలుసా? చెరసాలలో ఉన్న యోహాను తలగొట్టి పల్లెంలో పెట్టి ఇప్పుడే ఇవ్వమని చెప్పింది. ఆ తల్లి ఏం నేర్పింది? ఆ అమ్మాయికి తలగొట్టించు నేర్పింది. దైవజనుడికి తలగొట్టి పల్లెంలో పెట్టి తేపో అన్నది. ఎందుకంటే తెలుసా, ఎప్పుడైతే ఈయన ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఈయన చంపేయాలి, ఓపెన్ గా చంపేద్దామంటే ప్రజలు ఒప్పుకుంటట్లేరు.
ఈయనని సెరసాల్లో వేసిండు. మమ్మీ ఏం కావాలి, నాకేమి ఇష్టం అనగానే యోహాన్ తల కొట్టించి పల్లెంలో పెట్టుకొని రమ్మనుకో అనగానే వచ్చింది ఆ పాప. డాడీ నాకు ఆ సెరసాలలో ఉన్న యోహాను తల కొట్టి పల్లెంలో పెట్టి ఇప్పుడే అని అడిగింది. ప్రముఖులు అందరి ముందు చాలా బాధపడ్డాడు రాజు. ఒప్పుకున్నాడు ఎందుకు ఈ తండ్రి, మళ్ళా బాధపడ్డాడు ఎందుకు. అందుకే కొన్ని అనాలోచితంగా పిల్లలకు మనము గిఫ్ట్స్ ఇవ్వద్దు, బహుమానములు ఇస్తానని చెప్పొద్దు. బిడ్డ ఇగో 500 తీసుకుంటా, కానీ ఏం చేసి 500 ఖర్చు ఎంత పెట్టాడు. కష్టపడ్డా మనకు తెలుసు డబ్బు విలువ, ప్రతి దాని విలువ. ఉంచుకో బిడ్డ నీ దగ్గర ఉందని అంటే వాడు ఏం ఖర్చు చేస్తాడు ఏం తెలుసు. వెంటనే ఈ రాజు లోపల బాధపడి కంట్రౌతులను పిలిచి చెరసాల్లో ఉన్న యోహాను తల కొట్టి పళ్ళెంలో పెట్టి నా బిడ్డకి ఇప్పుడే ఇవ్వమని చెప్పింది. వెంటనే భటులు పోయి దైవజనుడైన యోహాను తల కొట్టి పళ్ళెంలో పెట్టి ఆ పాపకి ఇచ్చింది. ఏం చేద్దాం ఇక్కడ పేదోటి పాప ఆడుకుంటారా, పగ తెచ్చుకున్నది హేరోదియా. ఆ తల్లి ఏం నేర్పింది ఆ పిల్లకు, డ్యాన్స్ చేసిన పిల్లకు ఆ తల ఏం చేసుకుంటది. మీరు కూడా మీ పిల్లలను అనవసరంగా తిట్టిరా పోరా, వాళ్ళు కొట్టిరా పో, నేను గిట్ల తెచ్చి నా నేర్పరు. వాడు నేను గిట్లా అంటాడా, కొట్టిరా పో నేను చూసుకుంటా పో అంటే పిల్లలకి ఏం తెలుస్తుంది. అందుకే ప్రభు యొక్క బోధలు, శిక్షలు, భయములు, భక్తిలో మీ పిల్లలను పెంచాలి. వింటున్నా ఆ తలకాయ తీసుకుపోయి మమ్మీ డాడీ ఇచ్చిండంటే ఏం చేసుకుంటారు, తల్లి ఏం చేసుకుంటారు, పిల్లలు ఏం చేసుకుంటారు. ఆచారంగా దైవజన్ తలకాయ శిష్యులు వచ్చి ఆ బాడీని ఆ ముండాన్ని తీసుకుపోయి పారిపెట్టేసింది. దేవుని బిడ్డలారా, అనాలోచితంగా మీరు దయచేసి మంచి తల్లులుగా బ్రతకండి. ఒక తల్లి తలగొట్టించింది, ఒక తల్లి ఏమో కొడుకు కొరకు ప్రార్థన చేసింది. తలగొట్టించిన తల్లివా, ప్రార్థించే తల్లివా, మీరే డిసైడ్ చేసుకోండి. ఒకసారి నేనేం పెట్టి ఇట్లా చూపించినాను గుడికి రారు, పర్వాలేదు, కానీ మారండి. మీ నిజ జీవితంలో మీ పిల్లలకు దేవుని భయం తెలపండి. బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పండి. యోసేపు మరియలు చూడండి, 8 రోజులకి ఇన్ఫాంట్ గా ఉన్నప్పుడే ఆ శిశువును యెరూషలేము దేవాలయానికి పెట్టుకొచ్చినారా లేదా? మీ పిల్లలను 21 ఇంటికాడ చేస్తారు. ఎవరు చెప్పిండు మీకు? వాక్యానుసారంగా నడవరా, లోకానుసారంగానే పోతారా? కొద్దిగానైనా జ్ఞానం తెలుసుకుని కన్ను తెరిచి వాక్యంలో ఉందా లేదా మనం పరిశీలించాలి. ఇప్పుడు ఎంతమంది తల్లుల గురించి చెప్పాను? 2. ప్రార్థించే తల్లి, తలగొట్టించిన తల్లి. షాపులో చెప్పుకుంటాను. ఇంకోటి చెప్తాను, భద్రంగా పెంచిన తల్లి. పిల్లలు పుట్టడమే కాదు, తల్లి కూడా భద్రంగా పెంచింది. పిల్లలను కనడమే కాదు బాధ్యత, పెంచడం కూడా బాధ్యత అని మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. చూడండి, రాజు ఆజ్ఞ ఇచ్చింది. ఫరో రాజు దేవుని బిడ్డలకు ఎవరికైతే మగ పిల్లగాడు పుడతాడో పురిటిలోనే పిసికివేయమని ఆజ్ఞ మంత్రసాలకు ఇచ్చిండు, నర్సులకు ఇచ్చిండు. అయితే దేవుని బిడ్డలకు మగ పిల్లగాడు పుడితే కాన్పు సమయంలో పీటల మీద పిసికేయాలని ఆర్డర్ ఇచ్చింది. కానీ ఒక తల్లి చాలా భద్రంగా పెంచింది, కన్నది. షార్ట్గా చెప్తున్నా, కన్నది. 3 నెలలు ఆ పిల్లోని ఇంట్లో ఏడవకుండా, ఏడ్చినా బయటకు వినబడకుండా భద్రంగా పెంచింది. రోజు పిల్లోడు 2 నెలలు 3 నెలలు అయితే ఏడుపు ఎక్కువ అయితే ఎవరన్నా పోయి రాజు చెప్తారు, పోయినట్టు పలాని 2 దేవుని బిడ్డలలో పిల్లగాడున్నాడు మేము చూసినామంటే తీసుకుపోయి చంపేస్తారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ తల్లి ఏం చేసిందంటే ఒక పిట్టె చేసింది. ఆ పిట్టెలకు నీళ్లు పోకుండా కీలు పూసింది, దాంట్లో మోషన్ పెట్టింది. మోషన్ పెట్టి ఎక్కడ పెట్టి వచ్చింది? ఏటిలో, జమ్ములో అక్కడ పెట్టి వచ్చింది. ఎత్తుకుపోయినప్పుడు ఎంత భద్రంగా ఎత్తుకపోవాలి, పెట్టేటప్పుడు ఎంత భద్రంగా పెట్టాలి. మీ పిల్లలు అంత భద్రంగా పెంచితేనే ఒకరోజు ప్రయోజకులు అవుతారు. ఆ 3 నెలల పిల్లోని పెట్టెలో భద్రంగా పెట్టవలసి వచ్చింది. ఒకవేళ పెట్టె నీళ్ళలో మునిగితే అన్ననే చచ్చిపోతాడు కదా.
కొట్టుకోకుండా జమ్ము ఆ నీళ్ళలో జమ్ములో పెట్టింది. మళ్ళా ఎంత భద్రంగా పెంచింది తెలుసా? వాళ్ళ మోసే అక్కను అక్కడ కావని పెట్టింది. బిడ్డ, తమ్ముడు ఎప్పుడైతే ఏడుతాడో నువ్వు అక్కడ నుండి తల్లిని బాగోగులు చూసుకో. మరి తల్లి ఊకొచ్చి చూసుకుంటే ఎవరైనా దొరికిపోతుంది. ఈమె పిల్ల కాబట్టి తల్లిని భద్రంగా చూసుకోవాలని చెప్పిపోయింది. ఎంత భద్రం చూడు. మీ పిల్లలకు భద్రత ఉన్నదా? అసలు పెంచుతాను దాంట్లో. ఆ మిరియాము అటు ఇటు చూసుకుంటానా, ఆ దమ్మ పెట్టిన కనిపెట్టుకుంటేనే అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. ఒక్కరోజు షార్ట్గా చెప్పేస్తున్నా, ఒక్కరోజు ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు ఆ పెట్టెలో ఈ చిన్నోడు ఏడుతాడు. ఏడ్చినప్పుడు ఈ స్వరం బయటికి వినబడ్డది. అప్పుడు అరే ఆ దమ్ములో ఒక చిన్న పిల్లని స్వరం ఏడుపు వినబడుతుంది చూడుకోనగానే వెళ్ళి చూసే వరకు పెట్టిన ఒక మగ పిల్లగాడు, చిన్న పిల్లగాడు ఏడుస్తూ కనబడ్డాడు. వాళ్ళక్క ఆయన చురుకొచ్చింది వెళ్ళి తీసే వరకు. ఈమె మనసును ఎట్లా డైవర్ట్ చేసిందంటే, రాణి ఈ పిల్లవాడిని పెంచడానికి మీకు ఒక పని మనిషిని ఒక దానికి తీసుకురా అన్నది. కానీ ఇమ్మీడియట్లీ మా తమ్ముడే అని చెప్పిందా? మన తెలుగులు అట్లా ఉంటాయి కదా. మా తమ్ముడేం చెప్పలేదు. అమ్మా భయపడదా? పిక్కెదించిందా? కాకు వెళ్ళిందా? ధైర్యం చూడు దేవుని బిడ్డలకు ఎట్లుంటుందో. వింటారా? గమనించండి. దేవునిలోకి వస్తే ఆ బలం వేరుంటది. రాజులను రాజ్యాలను సైతం కదిలించే శక్తి ఉంటది. రాణి, ఈ ఊర్లోకి వెళ్ళి మీ కొరకు ఒక దారిని పిలుచుకరానా ఈ పిల్లలు పెంచడానికి అన్నది. ఆమె అంత పెద్ద రాణి ఏమనుకు పిలుచుకురాపోలేదు. వెళ్ళి ఎవరిని పిలుచుకొచ్చింది? పిల్లవాని తల్లినే పిలుచుకొచ్చింది. చూడండి, పిల్లవాని తీసుకొచ్చి అమ్మా ఇగో ఈమె మీ దగ్గర తీసుకోండి అనగానే ఇంకా రాని అక్కడ ఏం మాట్లాడకుండా ఆ పిల్లోని తీసుకో, నెల ఇప్పుడు నీకు జీతం ఇస్తాను, ఇంట్లో పెంచు, పాలు మర్చేదాకా నీకు శాలరీ వస్తుంది, జీతం వస్తుంది, నెల పోతుంది. ఇప్పుడు తీసుకుపోయింది, ధైర్యంగా నిలిచింది. ఇప్పుడు ఎవరైనా కాంప్లైంట్ ఇచ్చిన భయమా? నేనేం చెప్తున్నా, తప్పు చేయనప్పుడు గురువుతోటి గుర్తు రావచ్చు. తప్పు చేసినప్పుడే మన ముఖంలో కళ తప్పిపోతుంది. వింటుందా? భద్రంగా నిలిచింది. ఇప్పుడు నెల జీతం వస్తుంది, మంచిగా పాలిస్తుంది, అన్ని కుమారునికి అన్ని మంచి దేవుని విషయాలు నేర్పింది. పాల్మరాన్ని ఫరో ఇంటిలో అన్ని నేర్పించింది. ఆ తల్లి ఎంత భద్రంగా పెంచింది. మీ పిల్లలను ఎట్లా పెంచుతాను? తిట్టిరాపోరా, కొట్టిరాపోరా, అది ఎత్తుకరాపోరా, చెవుగొట్టిన సంగతి ఎరికే కదా, మీకు ఎరికే కదా. ఎన్నోసార్లు చెప్పిన ఆయన పక్కోళ్ళు ఇంటికాడ కోడి గుడ్డి పెట్టి పట్టకర కొట్టింటాడు. ఒక రోజు వాడు కోడినే పట్టుకొచ్చి దొరకడాయిగా. నేను మీకు ఎందుకు షార్ట్ చెప్తున్నా, టైం లేదు. దేవుని బిడ్డారా, మీ పిల్లలను ప్రభు యొక్క బోధనలో శిక్షణలో చక్కగా పెంచాలి. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పాలి. వాడు పెద్దవాడైనా కూడా దాని నుంచి తొలగిపోడు. ఇప్పుడు ఎంతమంది తరగల గురించి చెప్పినా అర్థం కాలే? ఇంతమంది ప్రార్థించే తల్లి, తలగొట్టించిన తల్లి, భద్రంగా పెంచిన తల్లి. ఇంకొకటి, కొడుకు కొరకు ఏడ్చిన తల్లి. ఒక కొడుకు కొరకు తల్లి ఎడుతుంది. ఎవరు చెప్పండి? ఆగారు. అయ్యగారి ఇంట్లో, అబ్రాహ్మ గారి ఇంట్లో బాగానే పనిచేసింది. సారా పూర్పు తట్టుకోలేక అబ్రాహ్ముడు ఎలా కొట్టింది. చిన్న బిందుని ఎత్తుకొని తిత్తిలో నీళ్లు పట్టుకొని, ఇప్పుడు అంటే అందరూ బాటిల్ నీళ్ళు తాగుతాను. ఎందుకంటే తిత్తిలే కదా అత్తమ్మ నీ గొర్రెల స్టాప్. అయితే ఆ తిత్తులో నీళ్ళు అయిపోయినాయి. బేర్షాబారణ్యంలో అటు ఇటు తిరుగుతుంది తల్లి. నీళ్ళు బాట దొరుకుతలేదు. ఏం చేస్తుంది తల్లి? ఒక పొద కింద పడేసి కొడుకు బాగా ఏడ్చింది. ఏడ్చినప్పుడు ఆ ఏడుపు దేవుడు విని, ఫాదర్ ఏమొచ్చింది? లే, ఆ చిన్నవాడు ఉన్న చోటు దేవుడు ఉన్నాడు, లేచి అతన్ని ఎత్తుకో, ఇంట్లో కూడా అనగానే మనం బోర్ వేసినప్పుడు నీళ్ళు పడేది. కానీ నీళ్ళ ఒకట ఉబ్బికిచూ వచ్చేసింది. లేచి ఆ పిల్లవాడిని దాపెట్టుకోవాలి, తినుకో అని చెప్పింది.
ఆగారు ఒక పని మనిషి దేవదూతను చూస్తే అయ్యగారులని హాస్టల్లని రెవరెండ్లని ఎప్పుడన్నా దేవదూతలు ఈ బతుకులో చూసిల్లా? చెప్పండి, మీరే చెప్పండి. విశ్వాసం అని పిలువబడతాం. చూసిన మా దేవదూతలను దేవుని బిడ్డారని నేను చెప్తున్నా. అవును, అప్పుడు అది ఇప్పుడు ఉన్నారు దేవదూతలు, ఇప్పుడు కూడా ఉన్నారు. నువ్వు బాగా ప్రార్థన చేస్తే దానియేలు దగ్గరకు దేవదూత రాలేదా? సింహాల నోరు మోయలేదా? ఆగర్ దగ్గరకు వచ్చి ఆ దేవదూత చెప్పలే, చిన్నవాడు ఉన్న చోటు దేవుడు వెంటనే ఎత్తుకొని ఏడ్చే చిన్నోని ఎత్తుకొని మళ్ళీ తిట్టి నిండా నీళ్ళు నింపుకొని చిన్నవాడిని దాపించింది. ఇంత ఆ కొడుకు కొరకు ఎంత ఇచ్చింది. నీ పిల్లల కొరకు ఏడవా? 1000 మొదటి జామున లేచి మొదలుపెట్టాలి. యోగు చూడు, తన పిల్లల కొరకు అరుణోదయాన్ని లేచి దేవునికి బాగా ప్రార్థన చేసేవాడు. వింటున్నా? ప్రార్థన చేసేవాడు, దేవాన్ని పిల్లలను నా బిడ్డలను మాలను కాపాడినాను. అయితే అన్న చెప్పింది సడన్ గా ఇల్లు అందరూ ఒకే రోజు చచ్చిపోయింది. మనం ఏమంటాం? ఏం దేవుడు, ఏం ప్రార్థన రా, ఏం చర్చి రా అంటాం. చర్చి కాదు, దేవుడు కాదు. మన జీవితంలో ఏది జరిగినా దేవుని స్తుతించాలి. మనము మంటి వాళ్ళమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద ఏ మంత్రి కూడా ఎవరు శాశ్వతంగా ఉండలేడు. మన్నైనది వెలుకటి వాళ్ళకి మట్టిపోవాలి. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకోనండి. కానీ లాస్ట్ మంచి అందమైన బిడ్డలను కుమారులను ఇచ్చింది ఇయ్యలేదా? నేను మీకు షాక్ చెప్తున్నా. మనము దేవునిలో బలంగా ధైర్యంగా ఉంటే మంచిగా దేవుని నడిపిస్తారు. కొన్ని సమస్యలు రాగానే, అప్పులు ఎక్కువ రాగానే కృంగిపోవద్దు. ఇంటలా దేవుని బిడ్డారా, ఇప్పుడు 4 తల్లుల గురించి చెప్పిన, ఇంకొక తల్లిని గురించి చెప్తా. సమానంగా చూడని తల్లి. కొడుకులు 2 ఉన్నారు. తల్లిదండ్రులు సమానంగా చూడాలా వద్దా? చిన్న కొడుకు అని పెద్ద కొడుకు చూడాలా వద్దా? మళ్ళా వీళ్ళ పేరు బైబిల్ గ్రంథంలో కూడా రాయబడ్డది. ఎవరు? రిబ్కా. రిబ్కాకి 2 కొడుకులు. అమ్మ మీరు కూడా ఎవరికన్నా 2 3 కొడుకులు సమానంగా చూసుకోండి. రిబ్కాకి 2 కొడుకులు. మరి ఇస్సాక్ రిబ్కా భర్త ఆయన ఇస్సాక్ ఏం చేసాడు? పెద్దలు పిలిచి, కొడుకాన్ని చావక ముందు నాకు రుచికర భోజనం వండుకరారా, నేను చావక ముందు తిని దీవిస్తాను అన్నాడు. మరి పెద్దోళ్ళకి ఎందుకు చెప్పింది? చిన్నది కూడా చెప్పొచ్చుగా. తండ్రి ఇస్సాకు నిజంగా మన దగ్గర లేడు కానీ ఉంటే 2 ఎందుకు లేదని అడగొచ్చు. మనం పెద్దోళ్ళని వేడకు పోయి నాకు పట్టుకొని రమ్మన్నప్పుడు పెద్దోడు వేడకు పోయిండు. ఈ మాటలు ఇంట్లో ఉన్న తల్లి రిబ్కా విని, ఒరే చిన్నోడా ఇట్లా, నువ్వు మందలో పోయి మేక పిల్లని తెచ్చి కోసి వండి పట్టుకున్నా, నేను చక్కగా వండుతా అంటే యాకోబు ఏమన్నట్టు తెలుసా? అమ్మ నువ్వు వండి పెడతావు కానీ డాడీ ఒకవేళ కన్ను కనబడకపోయినా పునికి చూస్తే ఇవన్నీ ఏముంటాయి? రోమాలు ఉంటాయి. మరి ఒకవేళ శాపం నన్ను శపిస్తుంటే ఆ శాపం నా మీదకే రాని తల్లి కన్నా చూడు, ఆ శాపము నా మీదకే రాని. ఇట్లాంటి తండ్రులు ఉంటారు. అభివృద్ధి సేవకులు క్రైస్తవ విశ్వాసులలో నేను ఒక్కడే చెప్తాను, మీకు దేవుడు పిల్లలు ఇచ్చిండు, మంచిగా చూసుకోండి. ఇది మదర్స్ డే. నువ్వు ఎలాంటి తల్లివో ఆ శాపం నా మీదకే రాని అంటే రిబ్కా. యాకోబు తల్లి మాట విని పోయి మందలా పోయి ఒక మేక పిల్లని తేగానే కట్ చేసి పెట్టిండు. వాళ్ళ రిబ్కా చక్కగా భోజనం చేసి రుచిగా తన భర్తకి ఎట్లా చేయాలో తెలుసు కదా, చక్కగా చేసి పెట్టింది. పట్టుకపో మళ్ళా ఇక్కడ మేకప్ కూడా చేసింది. ఈ గొర్రెతోళ్ళు ఈయన గట్టి చర్మంలాగా ఇట్లా తడివి చూస్తే రోమాలు ఉన్నాయని అనుకోవాలి. ఆయన కళ్ళు కనబట్టలేవు కదా. తండ్రి ఏమో పెద్దోరికి చేయాలనుకుంటే తల్లి ఏమో చిన్నది కావాలి. మీ పిల్లలే కదా, వీళ్ళు ఎందుకు ఇక్కడ పార్శ్వార్థి ఉన్నది ఇద్దరికి? చూడండి, పిల్లలను ప్రభు యొక్క బోధులు శిక్షల్లో క్రమంగా ఖచ్చితంగా పెంచాలి. వెంటనే నానా వేటకు పోయి నేను ఆహారము తీసుకొచ్చిన, నేను పోగానే దేవుడైన యెహోవా నాకు ఎదురుగా పంపిండని చెప్తాడు. ఈయన యాకోబు కూడా పంపిండ ఎదురుగా. దేవుని పేరు చెప్పి మోసం చేసే క్రైస్తవులు లోకంలో ఎంతమంది ఉన్నారు?
ప్రార్థన చేసుకుంటా బిడ్డలను, సినిమాకు బిడ్డ, నేను వచ్చేదాకా అక్కడ నుండి బిడ్డ, కొడుకాను వీడుకో, వాడు ఆయన కూడా వీడు తప్పు చేయడు. కొద్దిగా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. క్రైస్తవుడు అంటే ఎట్లుండాలి తెలుసా? నుప్పు రవ్వలా ఉండాలి, ఉప్పులా ఉండాలి. అదే విషమైతే ఎవడన్నా తింటాడా? వెలుగుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. ఇక్కడ దేవుడే నాకు ఎదురుగా రప్పించుండు, డాడీ తిను అని చెప్పి ఇస్సాకు ఇస్తే మాట మాత్రం యాకోబులా ఉన్నది. రాని తల్లి చూస్తాను నీతో చూసినప్పుడు, లేదు నాన్న నేను నీ కొరకు తెచ్చిందంటే తిన్నాడు. పెద్ద మనిషి కన్ను కనబడతలేవా, తిని పూర్తిగా దేవించిండు. ఈ దీవెన తెచ్చుకొని బయటికి పోగిన ఒక గంటకు మళ్ళా పెద్ద కొడుకు వచ్చిండు. నాన్న నేను నీ కొరకు వేటాడు తెచ్చిన. అయ్యో ఇంతసేపు నేను దీవించింది ఎవరిని? నీ తమ్ముడు నేను మోసం చేసిపోయాడు. ఆ దీవెనలన్నా తెలుసు ఒక్కటి లేదంటే ఒక్కటి కూడా లేదు. ఒకసారి మనం బ్లెస్సింగ్ ఇచ్చినాం అనుకో, అది ఆశీర్వదింపబడుతుంది. ఆ తండ్రి ఉన్న దీవెనలన్నీ చిన్నోళ్ళకి ఇచ్చేసాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలని నేను మీకు చెప్తున్నా, ఇది చాలా వాక్యాల్లోకి వెళ్ళలేము. కానీ ఇక్కడ ఒక తల్లి ఇద్దరు కొడుకులను డైవర్ట్ చేసి మోసం చేసి, పెద్దోన్నేమో తండ్రి దీవించాలనుకున్నాడు, చిన్నోన్నేమో తల్లి దీవించాలనుకున్నాడు. నేను మీకు ఒక్కడే చెప్తాను, మీ పిల్లలే కదా, ఇద్దరికి ఈక్వల్గా చేసి దీవించండి, దేవుని విషయాలు చెప్పండి. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇంకొకటి, ఆదాము అవ్వలు కూడా ఏం చక్కగా పెంచలే. కయ్యనే వేరు పొలంలో కొట్టుకున్నట్టు చేసింది. వీళ్ళు మళ్ళా మొదటి దంపతులు సమాజానికి ఉద్ధరించినట్టు. పెద్దోడు పోయి చిన్నోడు పోయి చంపలేదా పొలంలో? ఆ రక్తం దేవుడికి మొరపెట్టలేదా? ఏంటి దేవుని భయమేది? దేవుడు ఆకాశంలోకి వెళ్ళి రోజు చాడాలని పిలిస్తే ప్రయోజనం ఏంటి? నేనేం చెప్తున్నా సార్, క్రైస్తవుడు అంటే నుప్పు రవ్వలా ఉండాలి. ఇట్లా నుప్పు రవ్వలా ఉండాలి. నిన్ను ఇట్లా కలబెట్టి చూసిన మీద లోపం దొరకదు. అట్లా బ్రతకాలి. దేవుని విన్నారా? నువ్వు ఎలాంటి తల్లివి దయచేసి ఒకసారి తెలుసుకో, ఆలోచించుకో. ఒక మంచి తల్లిగా సమాజానికి, క్రైస్తవ లోకానికి మీరు ఉండాలని నేను ఆశిస్తూ ఈ మదర్ డేని నేను షార్ట్గా ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగంలో మేము ఎన్నికల్లో ఆశీర్వదించిందా ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిగా ప్రేమిస్తున్న తండ్రి స్తోత్రం. ఈ దేవుని ఈ మదర్స్ డే రోజు ఒక మంచి తల్లిగా బిడ్డలను పెంచే జ్ఞానం ప్రతి తల్లికి తండ్రికి దయచేయండి. వాక్యంలోనూ, ప్రార్థనలోనూ, విశ్వాసంలోనూ, అన్నిటిలోనూ తండ్రి మరి బిడ్డలను ఏ రీతిగా పెంచాలో మీరు వాటిని నేర్పించమని ప్రార్థిస్తున్నాను. నా సంఘానికి వస్తున్న వారు, లైవించిన వారు తమ పిల్లలను చక్కగా పెంచుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం తెచ్చేయండి. ఈ దేవుని ప్రభువా తండ్రి నాయన, నీ చేతికి ప్రతి ఒక్క బిడ్డలను అప్పగిస్తున్నా. మీ కృపలో, మీ కాపుదల్లో, భద్రతలో పెంచి అనేకులు నీ రాజ్యానికి వారసులో కృప చూపమని, విన్న వాక్యము తమ హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో అతి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.